గత పాఠ్యాంశంలో మనం చూసాం ఒక సులభమైన అడ్డగుణకార పద్ధతిని కఠినమైన రేఖీయ సమీకరణాన్ని పరిష్కరించడంలో ఉపయోగించవచ్చు. స్నేహితులారా, పదండి ఈ పాఠ్యాంశంలో ఒక ఆశ్చర్యకరమైన ఉదాహరణలను పరిష్కరిస్తూ ఈ పద్ధతిని మరింత మెరుగ్గా అర్థం చేసుకుందాం. రాజ్ దగ్గర 6 చాక్లెట్లు ఉన్నాయి. సీమా దగ్గర 16 చాక్లెట్లు ఉన్నాయి. ఎందుకంటే సీమా దగ్గర ఎక్కువ చాక్లెట్లు ఉన్నాయి, అందుకే ఆమె కొన్ని చాక్లెట్లు రాజుకిచ్చింది. ఇప్పుడు రాజ్ మరియు సీమాల దగ్గర ఉన్న చాక్లెట్లు వాటి యొక్క నిష్పత్తి 5:6. అయితే మీరు నాకు చెప్పగలరా, సీమా రాజ్కి ఎన్ని చాక్లెట్లిచ్చిందో? పదండి మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించగలమో చూద్దాం. మనకు తెలుసు, ప్రారంభంలో రాజ్ దగ్గర 6 చాక్లెట్లు ఉన్నాయి, అలాగే సీమా దగ్గర 16 చాక్లెట్లున్నాయి. కాని సీమా దగ్గర ఉన్న 16 చాక్లెట్లలో నుంచి కొన్ని చాక్లెట్లను ఆమె రాజుకిచ్చేసింది. మనకు సీమా రాజుకి ఎన్ని చాక్లెట్లిచ్చిందో తెలియదు. మనం ఏం నేర్చుకున్నామంటే, మనకు ఎప్పుడూ ఇలా తెలియనిది ఏదైనా జరిగితే మనం దాన్ని చరరాశి ఉపయోగించి చూపించాలి. అయితే పదండి మనం సీమా ద్వారా రాజుకివ్వబడిన చాక్లెట్ల సంఖ్యను ఎక్స్ చరరాశితో చూపిద్దాం. ఇప్పుడు సీమా ఎక్స్ చాక్లెట్లు రాజుకిచ్చేసింది. అందుకే సీమా దగ్గర మిగిలిన చాక్లెట్లేవైతే ఉన్నాయో అవి 16 మైనస్ ఎక్స్, మరియు రాజు దగ్గర ఉన్న చాక్లెట్లు వాటి సంఖ్య ఎక్స్తో పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రాజు దగ్గర 6 ప్లస్ ఎక్స్ చాక్లెట్లవుతాయి. ఈ ప్రకారంగా రాజు మరియు సీమా యొక్క చాక్లెట్ల సంఖ్య పరంగా మనకి 2 సమాసాలు లభించాయి. పదండి ఇప్పుడు మనం ఇవ్వబడిన తదుపరి సమాచారం దిశగా ముందుకు వెళ్దాం. మనకందించబడిన సమాచారం ఏమిటంటే, సీమా ద్వారా రాజుకి కొన్ని చాక్లెట్లివ్వబడిన తర్వాత రాజు మరియు సీమా యొక్క చాక్లెట్ల సంఖ్య యొక్క నిష్పత్తి 5:6 అవుతుంది. కాబట్టి ఈ సమాసాలను ఉపయోగిస్తూ మనం నిష్పత్తిని ఈ ప్రకారంగా రాయొచ్చు. అయితే చిట్టచివరగా మనకు ఒక సమీకరణం వచ్చింది. కానీ ఈ సమీకరణం కొంచెం క్లిష్టమైనదిగా అనిపించడం లేదు? పదండి దీన్ని మరి కాస్త సూక్ష్మీకరిద్దాం. మనం కిందటి పాఠ్యాంశంలో చూసాం, ఇటువంటి సమీకరణాలను అడ్డగుణకార పద్ధతిలో పరిష్కరించవచ్చని. అయితే ఎడమ చేతి వైపు ఉన్నవి కుడి చేతి వైపుకు వెళ్లి అక్కడున్న భాగంతో గుణించబడుతుంది. ఇదే విధంగా కుడి చేతి వైపున ఉన్నవి ఎడమ చేతి వైపుకు వెళ్లి అక్కడున్న భాగంతో గుణించబడుతుంది. అడ్డగుణకారం తర్వాత మన సమీకరణం ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు బ్రాకెట్లను తెరుద్దాం. బ్రాకెట్ను తెరిచే సమయంలో జాగ్రత్త వహించండి. బ్రాకెట్లో ఉన్న అన్ని పదాలు అంకెలతో గుణించబడ్డాయని నిర్ధారించుకోండి. బ్రాకెట్ని తెరిచిన తర్వాత సమీకరణం ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్స్ చరరాశి అన్ని పదాలను ఎడమ చేతి వైపుకు తెద్దాం. స్థిరాంకాలని సమీకరణానికి కుడి చేతి వైపుకు తెద్దాం. ఇప్పుడు ఈ ఒకే విధమైన పదాలను జోడించి ఈ 2 సంఖ్యలను తీసివేస్తే మనకు ఈ సమీకరణం వస్తుంది. ఇప్పుడు మనం 11 తొలగించడానికి సమీకరణాన్ని 2 పక్షాలను 11తో భాగించండి. ఈ ప్రకారంగా మనకు ఎక్స్ యొక్క విలువ 4 వచ్చింది. అందుకే మనం సీమా రాజుకి 4 చాక్లెట్లిచ్చిందని చెప్పవచ్చు. ఈ పాఠ్యాంశంలో మనం క్లిష్టమైన ఏకచరరాశి రేఖీయ సమీకరణం యొక్క ఒక ఆశ్చర్యకరమైన ఉదాహరణను చూశాం. మనం ఈ విధమైన సమీకరణాలను అడ్డగుణకార పద్ధతిలో చాలా సరళంగా పరిష్కరించవచ్చు. తదుపరి పాఠ్యాంశంలో మనం క్లిష్టమైన ఏకచరరాశి రేఖీయ సమీకరణాన్ని పరిష్కరించే సమయంలో జరిగే సాధారణ పొరపాట్ల పట్ల దృష్టి సారిద్దాం.